బ్రెయిన్ స్ట్రోక్ గురైన నేను ఈ సంవత్సరం రోజుల్లో ఇంత బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ప్రకృతి నాకు ఒక సవాలు విసిరింది, నేను ఆ సవాలుని స్వీకరించాను. ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి సంక్షోభం ఒక అవకాశం. ఈ సంక్షోభాన్ని నేను ఒక అవకాశంగా తీసుకొని ప్రతిస్పందించాను. చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందంటేనే మనం హాస్పిటల్కి వెళ్ళి రకరకాలైనటువంటి కుంగుబాటుకు లోనవుతుంటాం. అసలు ఏమైంది, నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటో అని చెప్పి డాక్టర్ను సంప్రదించి వివిధంగా అంటే మనకు కావాల్సిన టెస్టుల కన్నా ఎక్కువ మనమే అంటే డాక్టర్ చెప్పకుండా కూడా అటువంటి టెస్టులు కూడా చేసుకొని మనమే ఎక్కువ టెన్షన్కు గురవుతుంటాము. అట్లాంటిది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకొని అంటే జిమ్ వర్కౌట్ చేసి ఆ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకొని ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనతోనే మనం ఉన్నటువంటి వాసిరెడ్డి అమర్నాథ్తో ఉన్నాం. ఆయన ఈ బ్రెయిన్ స్ట్రోక్ను ఏ విధంగా జయించాడు, ఎట్లా అనేది దీని నుంచి బయటపడ్డాడు అనేది కూడా మనం ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. గత 2 ఏళ్లుగా ప్రజల్లో తమ ఆరోగ్యానికి సంబంధించి విపరీతమైన భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ. రోగం గురించి మరణిస్తాము అన్న భయంతో జనాలు సతమతమైపోతున్నారు. నేనేమంటానంటే రోగం గురించి ఆలోచించొద్దు. మరణం అనివార్యం. మనిషిగా పుట్టిన వాడికి, జీవిగా పుట్టిన ప్రతి ప్రాణికి మరణం అనివార్యం. ఆరోగ్యం గురించి ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం, సకల సంపదలు సమకూరుతాయి, జీవితం సాఫీగా సాగుతుంది. చాలామంది ఆహార నియమాల గురించి, ఆరోగ్య సూత్రాల గురించి మాట్లాడుతుంటే చాలామంది ఏమంటారంటే ఏముందండి, యూత్లో ఉన్నప్పుడే బాగా ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు ఏదో కడుపు కట్టుకుని 30 ఏళ్లలో ఉన్నప్పుడు 40 ఏళ్లలో ఉన్నప్పుడు ఏదో నియమాలంటూ పాటిస్తూ చివరికి ఒరిగేదేముంది, వృద్ధాప్యాన్ని పొడిగిస్తాం, 60లో చచ్చే బదులు 80 దాకా అలా మంచంలో పడి ఉంటామని అనుకుంటారు. కాబట్టి ఈ ఆహార నియమాలు, వ్యాయామాలు ఇవన్నీ కూడా పనికిరాని మాటలు, ఎంజాయ్ చేయాలి జీవితం అని అనుకుంటారు. అలాంటి వారికి నేనేం చెప్తానంటే 30 ఏళ్లలో బీపీ తెచ్చుకుని, షుగర్ తెచ్చుకుని, 40 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తెచ్చుకుని 40 నుంచి లేదా 50 నుంచి ప్రతిరోజు గుప్పెడు మాత్రలు మింగుతూ వారానికో 10 రోజులకో ఆసుపత్రికి వెళ్ళి ఏదో ఒక చెక్ చేసుకోవడం లేదా ఇంకొక డయాలిసిస్ లాంటి మరేదో పొందడం, ఇలా ఉంటే కానీ బతకని స్థితికి ఇవాళ మన సమాజంలో చాలామంది వచ్చేసారు. ఇది బతికే కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మ్యాటర్స్. ఎంత ఆరోగ్యంగా బతుకుతున్నాం, మన జీవనం యొక్క నాణ్యత అనేది ముఖ్యం. ఎంతకాలం బతికినా జపాన్ లాంటి దేశాల్లో 120 సంవత్సరాల దాకా బతుకుతున్నారు, ఆరోగ్యంగా బతుకుతున్నారు. మంచాన పడి జీవోత్సవంలా ఉన్నవారు ఉన్నారు, కానీ సంఖ్య బాగా తక్కువ. ఆరోగ్యంగా 120 ఏళ్ళకు కూడా ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించే జపనీసు ఎంతోమంది ఉన్నారు. అలాగే మరికొన్ని దేశాల్లో పరిస్థితి ఉంది. మన దేశంలో ఏమిటంటే ఏజ్ అనేది డెత్కి, మరణానికి ఒక కౌంట్ డౌన్గా చూడడం జరుగుతోంది. యూత్ 15, 20, 25 ఉంటే యూతే. 30 వస్తే పెళ్లి చేసుకోవాలి. సరే, పెళ్ళి అవసరమే, నేను కాదనట్లేదు. ఇంకా అప్పుడు అంకుల్ అయిపోయారు లేదా ఆంటీ అయిపోయారు. మెల్లగా ఇక ఆరోగ్య సమస్యలు వస్తాయి. 40 వస్తే నడి వయసు, 50 వస్తే ఇంక అయిపోయింది, ఏముంది జీవితం, రామాగోయిందా అని కాలం గడపాలని అనుకుంటారు. రామాగోయిందా అని చెప్పుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు. చిన్నపిల్లల నుంచి కూడా చెప్పుకోవచ్చు. రామాగోయిందా అంటే దైవభక్తి కాదు ఇక్కడ, ఇంకా నాదంతా ముగిసింది అని. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే మనిషి జీవితాన్ని 4 కేటగిరీస్గా, 4 టైం పీరియడ్స్గా వర్గీకరించారు. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం,
వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. సన్యాసి వేరు, సన్నాసి వేరు. సమాజం గురించి పట్టించుకోకుండా ఇక నా బతుకు నాది, ఇంకా అయిపోయింది అంత అనుకున్నవాడు సన్యాసి కావచ్చేమో, కానీ సన్యాసాశ్రమం అది కాదు. సన్యాసికి సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉంటుంది. జీవితంలో ఒక పరిణతి సాధిస్తే అప్పటిదాకా నీ కుటుంబం కోసం, భార్యా పిల్లల కోసం బతికావు. ఇప్పుడు ఆ రోజుల్లో భిక్షాటన చేసుకుంటూ సమాజం మొత్తాన్ని నీ కుటుంబంగా భావించి మీరు వెళ్ళి సమాజంలోని మీకంటే తక్కువ వయసు వారికి ధర్మాన్ని ఉద్బోధించాలి అని చెప్పింది. కాబట్టి ఈ యొక్క ఆలోచన విధానం ఎలాగైనా బతికేయచ్చు, ఒక 50 దాటితే ఇంకా నాకేమీ లేదు అన్న ఆలోచన విధానం సరికాదు. ఆరోగ్యం ఎలా సాధించుకోవాలి? 3 పాయింట్లు అండి. ఒకటి, మన యొక్క అలవాట్లు, దైనందిన చర్య. ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఆ నిద్ర ఎంత నాణ్యంగా ఉంటుంది, ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నాం, ఏమేం చేస్తున్నాం, మనం చేసే పని, వృత్తి మనకు ప్రీతిపాత్రమైనదా కాదా, ఇలా దినచర్య వ్యాయామం చేస్తున్నావా లేదా, అది యోగా కావచ్చు, నడక కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒకటి మన యొక్క దినచర్య. 2 మన యొక్క ఆలోచనలు, పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. నాకు సంవత్సరం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం అనాలి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఇంచుమించు ఎక్కువ మంది, అందరూ అని చెప్పను కానీ ఇంచుమించు ఎక్కువ మంది పక్షవాతం బారిన పడతారు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగచ్చు. ఇక బతికినంత కాలం జీవోత్సవంలా ఉండిపోతారు. ఒక మాట ఉంది, గుండెపోటు వచ్చిన వాడు అదృష్టవంతుడు. ఎందుకంటే వెంటనే అంటే ఆ రోజుకో 2 రోజులకో ప్రాణం పోయే అవకాశం ఎక్కువ. కానీ ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాడు దురదృష్టవంతుడు. అప్పటిదాకా కింగ్లా బతికినా, ఎలా బతికినా, ఇంకా ఆ తరువాత ఆ వ్యక్తి బతికినంత కాలం కుటుంబ సభ్యులని పీడిస్తూ, అంటే వాళ్ళపైన తన భారాన్ని వేసేసి మంచానికే పరిమితం కావడం, లేదా మహా అంటే లేచి నిలబడి బాత్రూమ్కి పోవడం, అంతే, అంతకంటే మించి చేసే అవకాశం లేదు. నాకు వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్. నాకు చికిత్స అందించిన డాక్టర్ గారే చెప్పారు, మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే బయట వాళ్ళు నమ్మరు, సరే నేనే నమ్మనండి అని. నేను ఐసీయూలో చేర్పించారు మా వాడు. నిజానికి నాకు ఆదివారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నేను అది బ్రెయిన్ స్ట్రోక్ అని తెలియదు. ఇలా ఇది మాత్రం చేయకండి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, నాకు తెలియకుండా నేను అప్పుడు వెళ్ళలేదు. సోమవారం నేను పనిలో పడిపోయాను, పాఠశాలకు వెళ్ళాను. మా అమ్మాయికి, మా మిస్సెస్కి డౌట్ వచ్చి మంగళవారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైనా జరిగిపోతుందన్న ఆందోళనతో డాక్టర్లు ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలో నేను 2-2.5 రోజులు ఉన్నాను. ఐసీయూలో డ్యూటీ డాక్టర్, ఇంకా ఇతరతర డాక్టర్ నా దగ్గరికి వచ్చి, అసలు అమర్నాథ్ గారు మీరు ఇలా నవ్వుతూ ఎలా ఉన్నారండి ఐసీయూలో, మీకు వచ్చిన సమస్య చాలా పెద్దది, చాలామంది టెన్షన్ పడిపోతారు, మీరేమో ఏమీ జరగనట్టు నవ్వుతున్నారు అని చెప్పారు. నాకెందుకో చిన్నప్పుడు లేదా ఒక ఎదిగిన క్రమం నుంచి కూడా నెగిటివ్ ఆలోచనలో నేను తీసుకోనండి. అంతా మంచి జరుగుతుందన్న భరోసా నాకు ఉండింది. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిసిన తర్వాత నేనే ఆందోళన పడలేదు, నేను బాగున్నాను. ఇన్ఫ్యాక్ట్ టాయిలెట్కి వెళ్ళకూడదు అని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు పాపం ఇచ్చారు, అక్కడే కూర్చోండి బెడ్ పైన. నేను కూర్చోలేను, నాకు రావడం లేదు, నేను టాయిలెట్కి వెళ్తానని పట్టుబట్టి డాక్టర్ని ఒప్పించి టాయిలెట్కి వెళ్ళాను. 3 రోజుల తర్వాత నార్మల్ రూమ్ షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చేప్పుడు డాక్టర్ అన్నారు, అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడు, మీరు కనీసం 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బయటికి వెళ్ళకూడదు అన్నారు. నేరుగా ఇంటికి వచ్చాను, డ్రెస్ మార్చుకున్నాను, ట్రాక్ సూట్ వేసుకున్నాను. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో 4 కిలోమీటర్లు వాకింగ్కి వచ్చాను. అటు తర్వాత వారానికి ఈ యొక్క స్టీల్ జిమ్ జూబ్లీ హిల్స్లో ఉంది, కునాల్ గిర్ అని ఆయన నడుపుతున్నారు. అనేక మంది సినిమా స్టార్ హీరోలు హీరోయిన్లు ఇక్కడికి వస్తుంటారు. ఈ జిమ్లో చేరాను. ఈ సంవత్సరం రోజులు క్రమశిక్షణగా ఒక్క రోజు కూడా ఎగ్గొట్టకుండా, అంటే ఇక్కడ 5 రోజులు ఉంటుంది, 2 రోజులు బాడీకి రెస్ట్, ఖచ్చితంగా 5 రోజులు అంటే 5 రోజులు ఎన్ని గంటలు అంటే 45 నిమిషాల నుంచి నా యొక్క ఈ యొక్క వ్యాయామం 90 నిమిషాల దాకా సాగుతుంది. ఖచ్చితంగా ట్రైనర్ చెప్పినట్టు చేస్తున్నాను. ఇక్కడ కండలు పెంచాను, దాదాపుగా 6 ప్యాక్ వచ్చింది. ఈ 6 ప్యాక్ ఏదో షో కోసం కాదండి,
కండలేదో షో కోసం కాదండి, ఆరోగ్యానికి సూచిక. సిక్స్ ప్యాక్ అంటే ఏమిటి? మన శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందని అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అథ్లీట్స్కి 15% ఉండాలి. 15 నుంచి 5 కంటే తక్కువ వెళితే మాత్రం ప్రమాదం ప్రాణానికి. 5 నుంచి 15% ఉండాలి. 15 నుంచి 25 దాకా ఉంటే ఓకే. 25 దాటితే వాళ్ళు ఊబకాయం కలిగి ఉన్నట్టే లెక్క. ఇప్పుడు నేను ఈ కొవ్వుని కొలిగించడం కోసం బ్యారోమెట్రిక్ లాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నీ కూడా అనారోగ్యం. ఓ పద్ధతిలో వ్యాయామం చేస్తూ డైట్ కంట్రోల్ చేసుకుంటూ తినాల్సిన ఆహారం తినడం, తినకూడని ఆహారం వదిలేయడం చేసుకుంటూ నా యొక్క ఫ్యాట్ కాంటెంట్ని దాదాపు 15% తీసుకొచ్చాను. దాదాపుగా 6 ప్యాక్ వచ్చింది. ఆ విధంగా ఆరోగ్యకరంగా ఉన్నాను. మన బాడీలో ఫ్యాట్ ఉంటే ఆరోగ్యం కాదు, మజిల్స్ ఉంటే ఆరోగ్యం, బోన్ డెన్సిటీ ఉంటే ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యం ఆనందం. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? 1 మన ఆలోచన పాజిటివ్గా ఆలోచించడం. 2 ఆహారం, సరైన ఆహారం తీసుకోవడం. 3 అలవాట్లు. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యం, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆనందం. నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను. నా నుంచి ఎవరైనా స్ఫూర్తి పొందేది ఉంటే, పక్షవాతానికి గురైన లేదా బ్రెయిన్ స్ట్రోక్ గురైన నేను ఈ సంవత్సరం రోజుల్లో ఇంత బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ప్రకృతి నాకు ఒక సవాలు విసిరింది, నేను ఆ సవాలుని స్వీకరించాను. ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి సంక్షోభం ఒక అవకాశం. ఈ సంక్షోభాన్ని నేను ఒక అవకాశంగా తీసుకొని ప్రతిస్పందించాను. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. నా దైనందిన మేము స్కూల్ నడుపుతాం. స్కూల్కు నేను కరెస్పాండెంటు, స్లేట్ ద స్కూల్ అనేదానికి. ఆ పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళు ఎక్కడైనా తీసుకెళ్తే ఎగురు దూకుతూ ఆనందంగా ఉండగలుగుతున్నాను. నా దైనందిన చర్యను చాలా చక్కగా చేసుకుంటున్నాను. కాబట్టి మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి. ఒక కారు కనుక పాడైపోతే కారుని మార్చేసి ఇంకో అంతకంటే బెటర్ కారు తీసుకోవచ్చు. సెల్ ఫోను, నగలు, ఏదైనా మార్చుకోవచ్చు. జీవితంలో ఇల్లు కూడా మార్చుకోవచ్చు. కానీ దేవుడు లేదా ప్రకృతి మీకు ఇచ్చింది ఒకే ఒక్క శరీరం. దీనికి రీప్లేస్మెంట్ లేదు. మీ శరీరాన్ని కాపాడుకోవాలి. అదే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఆసుపత్రులకు పరిగెత్తడం కాదు, అది చివరి చర్య కావాలి. అంతకంటే ముందు నేను చెప్పినట్టుగా మీ యొక్క దైనందిన చర్య, అలవాట్లు, ఆహారం, అలాగే ఆనందం, ఆలోచనలు. దైనందిన చర్య, అలవాట్లు, ఆహారం, ఆలోచనలు, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడింటిని మీరు ఈ పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ఆనందంగా ఉండగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తెలిసినా కూడా తను కృంగిపోకుండా లేచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నా కూడా తను బయటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉండకుండా కేవలం 2 రోజులనే జిమ్కి వచ్చి వర్కౌట్ చేస్తూ ఆ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి దాదాపుగా అంటే నడవలేని పరిస్థితి నుంచి కూడా వచ్చి ఇటు జిమ్లో మాట్లాడుకొని తను ట్రైనింగ్ చేసి 6 ప్యాక్ సంపాదించారు. దాదాపుగా 50కి పైగా ఏళ్ళు ఉన్నటువంటి వాసిరెడ్డి అమర్నాథ్ గారు మన బలమే మనల్ని జయిస్తుంది, ఏ దానికైనా సరే భయపడకూడదు. అలాంటి చాలామంది అంటే మనం చూసుకున్నట్లయితే కరోనా ఏదైతే ఉందో కరోనా రోగానికి ఎంతోమంది కూడా గుండె ఆగిపోయి అంటే కరోనా పాజిటివ్ వచ్చింది అనగానే వాళ్ళు మనోధైర్యం కోల్పోయి వాళ్ళు గుండె ఆగిపోయి చనిపోయిన సంఘటనలు చూసాం. అలాంటిది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఐసీ నుంచి బయటికి వచ్చి ఆ ఐసీ నుంచి వచ్చిన తర్వాత జిమ్లో చేరిన తన వర్కౌట్స్తో ఈ ఏజ్ 50+ ఏజ్లో ఉన్నటువంటి వర్కౌట్ చేసి కూడా 6 ప్యాక్ సాధించినటువంటి అమర్నాథ్ చాలామందికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. మనం ఇప్పుడే చూసాము ఆయన చెప్పుకున్నటువంటి మాటలు కూడా ఏంటంటే ఏజ్ అనేది నంబర్ మాత్రమే, ఏదైనా సాధించగలం. ఇంకోటి హాస్పిటల్కి అనేది వెళ్ళినామా వచ్చినామా అనేది కూడా నాకు గుర్తులేదు. నేను ప్రస్తుతం అయితే దాని నుంచి నాకు దాదాపుగా 30% ఫ్యాట్ ఉండే, ఆ ఫ్యాట్ నుంచి కూడా పూర్తిగా జయించి ఇప్పుడు 15 to 20% ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్ని ఒకటే దాన్ని అధిగమించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జిమ్లో నేను ట్రైనింగ్ తీసుకొని పూర్తి స్థాయిలో స్టీల్ జిమ్ ఏదైతే ఉందో స్టీల్ జిమ్లో నేను ట్రైనింగ్ పెట్టుకొని 6 ప్యాక్ అనేది కూడా నేను 6 ప్యాక్ సాధించాను. ఇప్పుడు నేను మానసికంగా చాలా సిద్ధంగా ఉన్నాను అంటున్నారు. ఇలా ఎంతోమంది కూడా మనకు చిన్న అంటే మనం జలుబు వచ్చినా ఏమొచ్చినా హాస్పిటల్కి పోయి మనోధైర్యం కోల్పోతుంటారు. కానీ మనోధైర్యమే మనల్ని గెలిపిస్తుంది, నిలబెడుతుంది. ఈ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈరోజు
వాసిరెడ్డి అమర్నాథ్ గారు నిరూపించారు. ఇదే విధంగా మెసేజ్ కూడా ఎవరైనా సరే మనకు ఏదైనా జలుబు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళడము ఇట్లాంటివి చేయకుండా మనం మానసికంగా మనం బలంగా ఉండి నాకు ఇదే ఏదైనా రోగం వచ్చిందంటే దాన్ని జయిస్తూ నేను ఉండగలను, నేను చేయగలను ఒక మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలమని చెప్పి వాసిరెడ్డి అమర్నాథ్ నిరూపించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఒక గంట సేపు వాకింగ్ కానీ జిమ్ వర్కౌట్స్ కానీ ఇట్లాంటివన్నీ మర్చిపోయి యథావిధిగా హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి మనం ఇక్కడ భాగ్యనగరం ఒకటేని కాకుండా ఎక్కడ ఉన్నా సరే కానీ మనం అందరూ యథావిధిగా ఉన్నటువంటి మన పనులు మానుకొని అంటే ఏదో పనిలో పడిపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక 5 నిమిషాలు కూడా సమయం కేటాయించలేకుండా బాడీకి ఎక్సర్సైజ్ అనేది మర్చిపోతున్నాము. అసలు మనం ప్రస్తుతం స్టీల్ జిమ్లో ఉన్నారు, మనతో పాటు ట్రైనర్ ఉన్నారు. ఈ జిమ్కు ఎవరెవరు వస్తారు, ఎట్లెట్లా వర్కౌట్ చేస్తారని తనే తెలుస్తున్నాం. ఇమ్రాన్ గారు మనతో ఉన్నారు. जी बोलिए, आपका जिम है ना, आपका जिम कोसा वाला किसको कोसा लोग आते हैं यहाँ पे जिम में ट्रेनिंग के लिए? हमारे जिम में कोई एक पर्टिकुलर एज ग्रुप के पीपल नहीं आते. यानी नॉर्मली ये माना जाता पब्लिक के अंदर के जो सिर्फ यूथ है, यंग है, उन्होंने जिम करनी चाहिए. बट इट्स अ बिग मिथ. ये एक बहुत बड़ा मिथ है, गलत फहमी है. जिम में द मोमेंट यू एंटर इन योर 16 you should start gymming. Now the end limit, the age limit is not fixed. आप 70 के हैं, 80 के हैं या इवन आप 90 के हैं, you should be keep doing weight training every day. फिर ये है कि जब कोई 50 या 40 के ऊपर वाला आता है तो then he needs a more skilled and a knowledgeable trainer, क्योंकि उसके बाद में आपके joints और ligaments थोड़े weak रहते हैं. तो अगर आपको सही ट्रेनर सही से वर्कआउट कराया तो you will see a lot of difference in your physique. ओके, आपके जिम को डिफरेंट लोग आता है बोल रहे हैं जी. अब आपको पहले आना है सो एज ग्रुप वाला आता ना, उसको कैसा एज ग्रुप वाला को 40 प्लस वालों के लिए हम सबसे पहले तो उनके बायोमैकेनिक्स समझते हैं और हम देखते हैं कि उनको फ्री वेट्स ज़्यादा नहीं कराते. जैसे कि बारबेल के वर्कआउट्स है, ये है, वो हम उनको ज़्यादा नहीं कराते. हम ये देखते हैं कि ज़्यादा उनको मशीन बेस्ड वर्कआउट्स कराते हैं जिसमें उनकी बॉडी को ज़्यादा बैलेंस करने की ज़रूरत नहीं है. मशीन में हर चीज़ फिक्स रहती, ओनली यू हैव टू पुल एंड देन रिलीज. चेस्ट में यू हैव टू पुश एंड देन रिलीज. तो मशीन्स के वर्कआउट्स हम 40 प्लस वाले लोगों को ज़्यादा कराते क्योंकि उसकी उनको ज़्यादा ज़रूरत है. और जो यूथ रहता उनको हम फ्री वेट्स जैसे कि बारबेल है, डंबल है, केटलबेल है, ये ज़्यादा कराते. और हाई इंटेंसिटी वर्कआउट 40 के बाद वाले लोगों को हम कम कराते, उनको ज़्यादा ट्रेडमिल्स, इलेप्टिकल्स, मॉडरेट इंटेंसिटी वाले कार्डियोस कराते हैं. इसको जिम का था ना डाइट रहता ना जी, वो डाइट कैसा అంటే एज ग्रुप वाला डिफरेंट नहीं था, सबको एक ही डाइट रहता. सबसे पहले तो डाइट में इवन इफ़ यू आर 18 और यू आर 80, द मोस्ट इंपॉर्टेंट थिंग इन योर डाइट इज़ आप प्रोटीन कितना खा रहे हो. जब भी मैं मेरे क्लाइंट्स को प्रोटीन की बात करता हूँ वो समझते हैं मैं प्रोटीन के डब्बे की बात कर रहा हूँ, बट मैं प्रोटीन के डब्बे की बात नहीं कर रहा हूँ. बाय प्रोटीन आई मीन द होल फूड नॉन वेज फूड्स जैसे कि चिकन है, मटन है, फिश है, प्रॉन्स है. तो आपकी कोई भी उम्र रहने दो. इनफैक्ट अगर आप 40 क्रॉस कर लिए तो आपको ज़्यादा प्रोटीन लगता. जबकि ये बात मशहूर है कि प्रोटीन से किडनीज डैमेज होते, ये होते. कुछ भी डैमेज नहीं होते. रिसर्च बताती कि आपके केजी के हिसाब से अगर आपने 4 ग्राम भी प्रोटीन खाए पर केजी तो भी आपके किडनीज डैमेज नहीं होते. इसके बहुत सारे रिसर्च हो गए थे. इनफैक्ट 40 के बाद तो आपकी बॉडी को ज़्यादा प्रोटीन लगता क्योंकि आपकी बॉडी मसल लूज करना शुरू कर देती. तो लाइक एक कॉमन चीज़ प्रोटीन है. उसके बाद कार्बोहाइड्रेट्स आता. कार्बोहाइड्रेट्स आर एनर्जी सोर्स. तो यानी कि अगर मैं डेली लैंग्वेज में बोलूँगा तो ये रोटी, चावल, ये सारी चीज़ें भी हम उनको देते डिपेंडिंग ऑन उनकी बॉडी में फ़ैट कितना है. उसके बाद आते गुड फैट्स. गुड फैट्स में आता ऑलिव ऑयल, एवोकाडो, एक्स्ट्रा वर्जिन ऑलिव ऑयल, उसके बाद सैल्मन फिश, ये सारी चीज़ें जो है ये गुड फैट्स. ये 3 इंपॉर्टेंट चीज़ें हैं. उसके बाद मिनरल्स और वाइटामिन्स. ये उनके ब्लड टेस्ट के बाद जब हमको पता चलता कि उसमें उन्होंने कहीं में डिफिशिएंट है उसके हिसाब से हम उनको मिनरल्स और वाइटामिन सजेस्ट करते. और सबसे इंपॉर्टेंट चीज़ जो इसमें आपको प्रोटीन के यानी नॉन वेज फूड्स के साथ खाना है वो है ग्रीन वेजिटेबल्स. यू कैन नेवर मिस योर ग्रीन वेजिटेबल्स. दे आर ऑफ सो इंपॉर्टेंट. दे कंटेन लॉट ऑफ मिनरल्स एंड वाइटामिन. फाइनली लोग है ना, पूरा लोग वो जिम करने के लिए, वर्कआउट करने के लिए नया था. हेल्थ के लिए उसका इम्पोर्टेंस नहीं देता. फैट बढ़ जा रही सबका. इंडिया लोग बोला था फैट लोग बोल को एक बात तो आ रहा सब लोग ओबेसिटी है, ओबेसिटी है. फाइनली
वो लोग हेल्थ उसके लिए हेल्थ कंडीशन के लिए क्या बोलते हैं, आप मैसेज क्या देते हैं? मैं मैसेज ये दूंगा कि डॉक्टर और ट्रेनर, ओके ट्रेडमिल और आईसीयू's बेड, ఓకే ICU और जिम, इट्स योर चॉइस. మనము ఎంత బిజీలో ఉన్నా సరే మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు జిమ్కు అంటే వచ్చి వర్కౌట్ చేయకపోయినా సరే సొంతంగా మన ఇంట్లో చేసుకున్నట్టయితే మజిల్స్ పట్టుకునే అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎంత పెద్ద అథ్లెట్ అయినా సరే ఒక మంచి ట్రైనర్ పెట్టుకొని తను ప్రాక్టీస్ అనేది చేస్తుంటాడు. అలాగే ఒక ట్రైనర్ అనేది అవసరము. పూర్తిగా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా సొంత వర్కౌట్ చిన్న చిన్న లాంటి వామప్ లాంటి ఎక్సర్సైజులు చేసుకొని మన ఒబేసిటీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా తొలగించుకొని వర్కౌట్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే ఎవరైతే అనారోగ్యం పాలు కాకుండా అంటే డాక్టర్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే మనం సొంతంగా వర్కౌట్ చేసుకొని మనం ఆరోగ్యంగా ఉంటేనే ముందుకు వెళ్తామని చెప్పి మనతో జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ గారు అంటున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.